ఈ అందమైన లొకేషన్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అండ్ కంప్లీట్ వాటర్ లెవెల్ కూడా యాస్ ఆఫ్ నౌ ఇంక్రీజ్ అయిపోయినాయి. ఇప్పుడు మనం చూద్దాం. అండ్ సినిమాటిక్‌గా కొన్ని వ్యూస్‌నైతే మీకోసం చూపిస్తా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మిస్టర్ ప్రసాద్ మెమరీస్. యాజ్ ఆఫ్ నో టైం వచ్చేసి 10 past 5 అయితే అవుతుంది. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే సన్లైట్ మనకు బాగా కనిపిస్తుంది. అండ్ టుడే డేట్ వచ్చేసి 24th జూలై. ఈ 24th జూలైలో కూడా మనకు ఇలా సమ్మర్ కైండ్ ఆఫ్ హీట్ అనేది కనిపించడం అన్ఫార్చునేట్. అంటే ఈ పాటికే చాలా రైన్స్ అయితే వచ్చి ఉండాలి, బట్ ఈ ఇయర్ అయితే చాలా రైన్స్ అయితే రాలేదు. ఇది అందరి ఒపీనియన్ కూడా. అండ్ ఇప్పుడు మనం ఎటు వెళ్తున్నామంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేసెస్ నియర్ బై, జస్ట్ ఒక 30 కిలోమీటర్స్ రేంజ్లో, ఒక 25-30 కిలోమీటర్స్ రేంజ్లో ఇక్కడ నెల్లిపాక అనే విలేజ్ అయితే వస్తుంది మనకు. జస్ట్ ఒక 12 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఫ్రమ్ భద్రాచలం. ఆ నెల్లిపాక నుండి లక్ష్మీపురం అనే విలేజ్ వెళ్ళినట్లయితే అక్కడ ఒక బ్యూటిఫుల్ లొకేషన్తో ఉన్నటువంటి ప్లేస్ అయితే మనకు కనిపిస్తుంది. ఒక బ్యూటిఫుల్ లొకేషన్, అక్కడికైతే ఇప్పుడు మనం వెళ్తున్నాం. ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ ఆ ప్లేస్ని అయితే నేను విజిట్ చేశాను. బట్ దగ్గరలో ఒక పీస్ఫుల్గా మైండ్ రిఫ్రెష్మెంట్ ఉండేటటువంటి ప్లేస్ ఏమైనా ఉంది అంటే యాజ్ ఫర్ మీ ఆ ప్లేస్ మాత్రమే. అండ్ భద్రాచలంలో అయితే మనకు కరకట్ట ఆల్రెడీ భద్రాచలం పీపుల్కి ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్ అనమాట అది. అండ్ ఇప్పుడు మనం నెల్లిపాక వెళ్ళి నెల్లిపాక నుంచి లక్ష్మీపురం వెళ్దాం. అండ్ అప్రాక్స్ ఈ 2-1 ప్రో అంటే చుట్టూ తిరిగి వచ్చే రైడ్ అంతా కూడా మనకు ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందంటే నియర్లీ ఒక 30 కిలోమీటర్స్ 35 కిలోమీటర్స్ వేసుకోండి. అండ్ వచ్చేటప్పుడు మనం ఈ సేమ్ రూట్లో అయితే రాము. అండ్ వచ్చేటప్పుడు అలా చుట్టూ తిరిగి వెళ్ళి, అంటే లక్ష్మీపురం నుంచి లోపలికి అట్లా కొత్తపల్లి ఇలా కొన్ని విలేజెస్ అయితే ఉంటాయి అన్నమాట. లొకేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ప్లేస్ కూడా. సో వచ్చేటప్పుడు అయితే అలా వద్దాం. భద్రాచలం నుండి చింతూరు వెళ్ళేటటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రోడ్డు పరంగా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే 0% అస్సలు ఉండదు. చాలా ఎక్సలెంట్గా అయితే ఈ రోడ్ కన్స్ట్రక్షన్ అయితే చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. అసలు రోడ్డు పరంగా అయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు, పీస్ఫుల్గా వెళ్ళిపోవచ్చు. బట్ రోడ్డు మంచిగా ఉంది కదా అని చెప్పేసి స్పీడ్ వెళ్ళినా కూడా యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనకి ఇక్కడ ఇది డివైడర్ లేదు ఈ పర్టికులర్ రోడ్లో, హైవేలో. అంటే ఇది కంప్లీట్గా మనకు డివైడర్ ఉన్న హైవే కాదనమాట, ఒక సింగిల్ లైన్ హైవే. కాబట్టి మనం కేర్ఫుల్గా వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఆపోజిట్ వెహికల్ మనం చూసుకున్నట్లయితే బిట్వీన్ రోడ్డు మధ్యలో అయితే వస్తుంది. ఈ భద్రాచలం టు చింతూరు వెళ్ళేటటువంటి ఈ రోడ్డు అంతా కూడా మీకు ఆల్రెడీ చెప్పాను, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ మధ్య మధ్యలో ఇలా ట్రీస్ కూడా, ఈ బిగ్ ట్రీస్ అంతా కూడా, ఇక్కడ లొకేషన్ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆ బిగ్ ట్రీస్ అంతా కూడా రోడ్డుకి అటు ఇటు కవర్ చేసుకొని మధ్యలో మనకు వే అయితే చూపిస్తున్నాయి. చాలామంది ఫోటో షూట్ చేసుకోవడానికి ఇక్కడికైతే వస్తుంటారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట ఈ ప్లేస్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఇది మనకు వెంకటరెడ్డిపేట అనే విలేజ్ అనమాట. ఈ వెంకటరెడ్డిపేటలో ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే చాలా ఫేమస్ అనమాట. సో ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏమంటే, ఎస్పెషల్లీ హోలీ ఆ టైంలో అసలు కంప్లీట్గా డివోటీస్ తోటి అయితే నిండిపోతుంది ఈ టెంపుల్. అంటే ఆ హోలీ మూమెంట్లో ఏం చేస్తారంటే ఆ డివోటీస్ అంతా కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చేసి సమ్ కైండ్ ఆఫ్ జాతర అట్మాస్ఫియర్ అయితే కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ మనకు వచ్చేది నెల్లిపాక అనే విలేజ్. యాక్చువల్గా భద్రాచలం నుండి మనకు నెల్లిపాక 12 కిలోమీటర్స్ అని చెప్పాను కదా. ఇంకా భద్రాచలం దాటిన తర్వాత ఏమన్నా మనం ఆగి కిరాణా కానీ ఏమన్నా తీసుకోవాలంటే అది మనకు ఈ నెల్లిపాక దగ్గర అయితే పాసిబుల్ అవుతుంది. బట్ ఈ నెల్లిపాక దగ్గర ఒక జంక్షన్ కూడా ఉంటుంది. ఈ జంక్షన్ దగ్గర మనం కేర్ఫుల్గా ఉండాలి. కేర్ఫుల్ ఇన్ ద సెన్స్ ఏం లేదు, ఆల్రెడీ మనకు గూగుల్ మ్యాప్స్ ఉంటాయి. ఆ గూగుల్ మ్యాప్ తోటి, లేదు అంటే గూగుల్ మ్యాప్ని అంతగా నమ్మకపోతే మనం అక్కడున్న లోకల్ పీపుల్ని కూడా అడిగి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఈ నెల్లిపాక గురించి స్పెషల్గా ఇంతలో చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఈ నెల్లిపాక దగ్గర నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళినట్లయితే కోనవరం, రాకపల్లి, విఆర్పురం అండ్ మనకు అక్కడ పాపికొండలు వెళ్ళేటటువంటి వే అయితే వస్తుంది.
మనం పాపికొండలు ఎవరైతే వెళ్ళాలనుకుంటారో వాళ్ళు ఈ నెల్లిపాక దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ టర్న్ తీసుకోకుండా స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. అఫ్ కోర్స్ చింతూరు దగ్గర నుంచి కూడా మనం రైట్ సైడ్ టర్న్ తీసుకొని రావచ్చు, బట్ డిస్టెన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇది నెల్లిపాక జస్ట్ అవుట్స్కట్స్ లో ఉన్నటువంటి ఇది జంక్షన్. సో ఇక్కడ చూడొచ్చు పాపికొండలని డైరెక్ట్గా రాసేస్తారనమాట. ఇట్లా రైట్ సైడ్ టర్న్ తీసుకొని మనం వెళ్ళినట్లయితే నెల్లిపాక విలేజ్లోకి వెళ్తాం. ఆ నెల్లిపాక నుండి స్ట్రైట్గా వెళ్ళినట్లయితే మనకు చెప్పాను కదా కోనవరం పాపికొండల రూట్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు మనం అక్కడ నుంచి కూడా నెల్లిపాక సెంటర్ నుండి కూడా లెఫ్ట్ సైడ్ టర్న్ తీసుకోవచ్చు, బట్ హైవేలో ఉన్నాం కాబట్టి మనం ఈ మెయిన్ రోడ్ మీద నుండే వెళ్ళిపోవచ్చు అనమాట. చింతూరు సైడ్ ఇటు వెళ్ళేదంతా చింతూరు, మారేడుమిల్లి, అటు మోతుగూడెం వెళ్ళే రూట్ అనమాట ఇది. వావ్, ఈ పాటకి ఇవన్నీ నాట్లేసి ఉండాలి, బట్ రైన్ అనేది ప్రాపర్గా లేకపోవటం, అట్ ద సేమ్ టైం ఆ వాటర్ అనేది ప్రాపర్గా లేదు కాబట్టి, ఇన్సఫిషియెంట్గా ఉంది కాబట్టి ఈ వరి నాట్లు కూడా ఈ ఇయర్ మేబీ లేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సైడ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అలా ఈవినింగ్ టైం ప్రశాంతంగా సైడ్ వచ్చామనుకోండి, అసలు ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే అది మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయరండి నేను దాన్ని. లోకల్ పీపుల్, భద్రాచలం పీపుల్ అండ్ సరౌండింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో నెల్లిపాకకు రావడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అది ఆల్రెడీ ఐ టోల్డ్ యూ దట్ ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్. దిస్ ఫీలింగ్ షుడ్ బి ఫెల్ట్ బై యువర్ సెల్ఫ్. రామ్ గోపాలపురం టోల్ గేట్ మనకు 2 కిలోమీటర్స్లో ఉందంట. ఇది రాక అప్రాక్స్ ఒక 1 మంత్ అయితే అవుతుంది. చూద్దాం ఆ టోల్ గేట్ వర్క్స్ అన్నీ ఎక్కడ వరకు కంప్లీట్ అయినాయో ఏందో. ఎప్పటి నుండి చేస్తూ ఉన్నారు, ఈ రోడ్ అంతా అయిపోయింది కానీ టోల్ గేట్ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే అలానే ఉంది. రామ్ గోపాలపురం చాలా పీస్ఫుల్గా, చాలా అంటే చాలా పీస్ఫుల్గా. సో దిస్ ఈస్ టోల్ గేట్ అట్ రామగోపాలపురం. ఈ విలేజ్లో ఈ టోల్ గేట్ అయితే స్టిల్ ఇట్ ఈస్ అండర్ కన్స్ట్రక్షన్, ఇట్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్, ఇట్ హ్యాస్ టు బి కంప్లీటెడ్ అండ్ ద వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. లేన్ 1 కంప్లీట్గా మనకు ఫ్యూ లేన్స్ అయితే ఉన్నాయి, బట్ యాజ్ ఆఫ్ నో సింగిల్ లైన్ ఒకటే ఉంది ఇక్కడ. లైన్ 1లో మాత్రమే వెళ్ళాలి. చూసిన నా లక్ష్మీపురం అనే విలేజ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఈ లక్ష్మీపురం దగ్గర నుండి మనం లెఫ్ట్ సైడ్ అయితే టర్న్ తీసుకోవాలి. స్ట్రైట్గా పోయినట్లయితే చింతూరు వెళ్తాం. మనం చింతూరు పోతాం. చింతూరు వెళ్ళాల్సిన లేదు యాజ్ ఆఫ్ నో. అండ్ టుడే ఈజ్ ఫ్రైడే. యాక్చువల్గా ఈరోజు ఏడుగురాలపల్లి, ఈ లక్ష్మీపురం తర్వాత ఏడుగురాలపల్లి అనే విలేజ్ వస్తుంది. అక్కడ మనకు సంత ఉంటుంది అనమాట, వీక్లీ మార్కెట్ ఉంటుంది. ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి. యాక్చువల్గా వెళ్దాం అనుకున్నా కానీ ఐ కుడ్ నాట్ గో టుడే. ఇది లక్ష్మీపురం. ఈ లక్ష్మీపురం దగ్గర నుండి మనం కొంచెం ముందుకెళ్తే సెంటర్ వస్తుంది. ఇక అక్కడ నుండి పట్టుచీర, చెరుపల్లి పట్టుచీర. ఓకే బ్రో, చూసిన రాంగ్ రూట్లో వస్తున్నాం. ఏం చేస్తాడు మరి, డివైడర్ అట్లా ఉన్నది. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలి. యాక్చువల్గా వాళ్ళు బోర్డు రాంగ్ అయితే పెట్టారు. పట్టుచీర వెళ్ళాల్సింది ఇటు వచ్చేసి మనకు చెరుపల్లి ఆ విలేజ్ ఇటు ఉంటుంది అనమాట. వాళ్ళు బోర్డ్స్ ఇట్లనే కొన్ని మిస్టేక్ అయితే పెట్టారనమాట ఆరో మార్క్స్కి రిలేటెడ్గా. దాన్ని విలేజర్స్ కూడా రెక్టిఫై చేయకుండా అట్లనే ఉంచారు. ఈవినింగ్ టైం కదా, నా 5:30 అయితే అవుతుంది. ఈ 5:30 టైంకి ఏం చేస్తారంటే ఆవులు మంద కావచ్చు, మేకలు కావచ్చు, ఈ పశువులన్నిటిని కూడా, యానిమల్స్ అన్నిటినీ వాళ్ళ ఇంటికైతే తోలుకుపోతారు. ఇప్పుడు అదే అవుతుంది. చూడాలి. మోర్ ఓవర్ ఏంటంటే 2 days ago కొంచెం రైన్ అయితే వచ్చింది. మరి కొంచెం లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సమ్ కైండ్ ఆఫ్ ఆఫ్ రోడ్, కంప్లీట్గా ఆఫ్ రోడే, సమ్ కైండ్ ఆఫ్ కాదు, కంప్లీట్గా ఆఫ్ రోడే. ఆఫ్ రోడ్లో అయితే వెళ్ళాల్సి ఉంటుంది.
చూద్దాం ఆ రోడ్ అనేది ఎలా ఉంటుంది ఏందనేది చూద్దాం. బట్ లొకేషన్ మాత్రం అల్టిమేట్గా ఉంటుంది. అది నేను చెప్పేది కాదు, చూపిస్తా ఆ లొకేషన్ ఎట్లుంటుంది ఏమనేది. ఇది చెరుపల్లి వెళ్ళే రోడ్ అనమాట, లక్ష్మీపురం నుండి. బాగుంటుంది, సింగిల్ రోడ్ అయినా కూడా బాగుంటుంది. వెహికల్స్ అట్లా స్పీడ్గా వెళ్తూనే ఉంటాయి. వావ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అంతా కూడా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు మనం వెళ్ళేది అదే లొకేషన్. ఇది పాక పామ్ ఆయిల్ ప్లాంటేషన్ ఇదే. అండ్ ఈ పాకని మనం గుర్తుంచుకోవాలన్నమాట, ఈ హట్ని. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే మనం టర్న్ తీసుకొని వెళ్ళాలి. ఓకే, వెహికల్స్ కూడా వెళ్తున్నాయి ఈ స్మాల్ వే. బైక్స్ అయితే ఈజీగా వెళ్ళిపోతాయి, అందులో నో డౌట్ ఎట్ ఆల్. మనం లాస్ట్ టైం ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ అయితే పోస్ట్ చేస్తాం ఇప్ప కాయలకి రిలేటెడ్గా. ఎగ్జాక్ట్లీ ఇదే ప్లేస్ అండ్ ఇదే చెట్టు. ఇప్పుడు సీజన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి విప్ప చెట్టుకి విప్పకాయలు లేవు. వాటర్ లెవెల్ అయితే చాలా ఇంక్రీజ్ అయినాయి. లాస్ట్ టైం వచ్చిన దానికి ఇప్పటికీ చాలా వాటర్ లెవెల్ అయితే ఇంక్రీజ్ అయినాయి. అండ్ ఇక్కడే మనకు పశువుల మంద కూడా ఉంది. నైస్, బ్యూటిఫుల్. బైక్ లోపలికి వెళ్తుందో వెళ్ళదో తెలియదు. పాసిబుల్ అయితే లోపలికి వెళ్దాం. ఇక్కడ నుండి లోపలికి వెళ్ళడానికి ట్రై చేద్దాం. మోస్ట్లీ వెళ్తుంది, డ్రైగానే ఉంది ల్యాండ్ అంతా. రైన్స్ వస్తే మాత్రం కష్టం. గ్రీన్ గ్రాస్ ఫీల్డ్లో హ్యాపీగా యానిమల్స్ అంతా దే ఆర్ టేకింగ్ దేర్ మీల్, దేర్ ఫుడ్, దేర్ న్యూట్రిషన్, రైట్. వావ్, 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 సూపర్. నైస్. లక్కీలీ ఫీల్డ్ అయితే డ్రైగానే ఉంది. బట్ కొంచెం ముందుకెళ్ళినట్లయితే మనకు తెలుస్తుంది ఇక్కడ ఇంకెలా ఉంటుంది ఏంది అనేది. నైస్. కంప్లీట్గా గ్రీన్ అయిపోయింది, కంప్లీట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది. లాస్ట్ టైం మనం అక్కడెక్కడికో వెళ్ళినాం. వావ్. బట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వాటర్ లెవెల్ అయితే చాలా ఇంక్రీజ్ అయిపోయింది. వావ్, పాపా, ఈ వ్యూ కదా మనకు కావాల్సింది. దిస్ ఈజ్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ దిస్ బ్యూటిఫుల్ ప్లేస్. ఈ వ్యూ మధ్యలో ఈ ఒక్క చెట్టు మాత్రం ఐకానిక్ అండ్ అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది. వావ్, దిస్ ఈజ్ బ్యూటిఫుల్ నేచర్ అండ్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్. వీ షుడ్ నాట్ పొల్యూట్ ఇట్. ఈ 17 కిలోమీటర్స్ ఎవరైతే భద్రాచలం నుంచి రైడ్ చేసుకుంటూ వస్తారో లేదా డ్రైవ్ చేసుకుంటూ వస్తారో, ఈ హ్యాపీగా ఈ అందమైన లొకేషన్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది.
చూసారు కదా ఫ్రెండ్స్, ఇది లక్ష్మీపురం దగ్గర ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్ యాజ్ వెల్. ఎవరైతే షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఫోటోషూట్ అండ్ వీడియోగ్రఫీ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇది ఒక పండగ లాంటి ప్లేస్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది లొకేషన్ అయితే. మనకు కంప్లీట్గా ఇప్పుడు ఈ గ్రాస్ అయితే వచ్చేసింది. లాస్ట్ టైం ఇదంతా కూడా సమ్వాట్ డ్రైగా ఉండేది అండ్ వాటర్ లెవెల్ కూడా ఇంక్రీజ్ అయిపోయినాయి. యాజ్ యూ కెన్ సీ వాటర్ లెవెల్ హ్యాస్ ఆల్సో ఇంక్రీస్డ్. అండ్ మధ్య మధ్యలో అక్కడ కనిపిస్తున్న ఏదైతే డ్రైడ్ ట్రీస్ ఉన్నాయో ఇక్కడ ఇదే అనమాట హైలైట్. ఈ గ్రాస్ అట్ ద సేమ్ టైం ఆ వాటర్ మధ్యలో ఉన్నటువంటి డెడ్ ట్రీస్ అనమాట. ట్రంక్స్ చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్. ఈవినింగ్ టైం వస్తే మాత్రం మనకు రిఫ్రెష్మెంట్ అంటే రిఫ్రెష్మెంట్, చాలా రిఫ్రెష్మెంట్ అయితే ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఐ లైక్ దిస్ ప్లేస్ వెరీ మచ్. సో ఎవరైతే భద్రాచలం నియర్ బై ఉన్నటువంటి పీపుల్ ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ ప్లేస్కి విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. I can't express, already I told you so many times, several times, that I can't express this kind of happiness in words. You have to experience it. Fresh air, breathing, etc. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ వీడియోని ఇంతటితోటైతే ఎండ్ చేస్తున్నాను అండ్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. టేక్ కేర్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.